మీ పేరండి? నా పేరు సత్యనారాయణమ్మ. ఇది ఏ ఊరు? మల్లేశ్వరం. మల్లేశ్వరం బంటిమిల్లి మండలం, కృష్ణా జిల్లా. చెప్పండి సార్, ఇప్పుడు రాజకీయ పరంగా అంటే అసలు అనుకోని విధంగా మార్పులు వస్తున్నాయి. అవును. ఇక్కడ పెడన్ నియోజకవర్గంలో ఎలా ఉంది? మీ ఊర్లో ఏ విధంగా ఉంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఏ పార్టీ అధికారంలో కంటే 100కి 90 మంది వైసీపీనే రావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్స్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, A to Z అటు నాడు నేడులో స్కూల్స్ బాగు చేయించడం కానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం దాని మీద, అట్లాగే డైరెక్ట్గా DPT ద్వారా 2,70,000 కోట్లు పేద ప్రజలకి డైరెక్ట్గా బటన్ నొక్కి పంపించాడు ఆయన. అది కాకుండా మళ్ళీ సుమారుగా నాకు తెలిసి 1,60,000 కోట్లు ఎంతో నాన్ DPT ద్వారా కూడా పనిచేయడు. అంటే మొత్తం 4,30,000 కోట్లు, 4,25,000 కోట్లు ఆల్రెడీ జనాలకందరికీ ఆయన పంపిణీ చేశాడు. DPT కానీ నాన్ DPT కానీ ఏదైనా కానీ. ఈరోజు నవ్వాతాతలు పెన్షన్ తీసుకుంటున్నారు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా. ఆల్రెడీ ఇప్పుడు మొన్న అక్కడ ఉద్యానంలో 750 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టించాడు కిడ్నీ బాధితుల గురించి. 14 సంవత్సరాలు చేశాడు. చంద్రబాబు ఏం చేశాడు? ఏమీ చేయలే. మరి జగన్ చేస్తున్నాడు. బయటకు వచ్చిన ఆయన ప్రభుత్వంలోనే కదా ఇలాంటి సమస్య ఉంది, ఉద్యానంలో కిడ్నీ సమస్య వస్తుందని చెప్పేసి. చంద్రబాబుకి ఎప్పుడో తెలుసు ఆ విషయం, తెలిసినా పట్టించుకోవాలా. ఆయన ఈ న్యూస్లో వస్తున్నట్టుగా పేదల పక్షాన ఆయన నిలబడ్డాడు, పెత్తందారుల పక్షాన నిలబడతాడు చంద్రబాబు. ఏం తీసుకొచ్చింది పేదల కోసం? 2019లో జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 2 సంవత్సరాలు ఆల్రెడీ కరోనా వల్ల పోయింది. మిగిలిన 3 సంవత్సరాలు లెక్కేసుకుంటే 5 సంవత్సరాల 10 నెలలు అనుకోవాలి, 4 సంవత్సరాలు 10 నెలలు అనుకోవాలి. అయితే వాస్తవంగా తీసుకుంటే 2 సంవత్సరాలు తీసేయాలి. ఎంత డెవలప్ జరిగింది ఈ రోజు వరకు? డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు? డెవలప్మెంట్ అంటే ఏంటి మీ ఉద్దేశం? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇవాళ ఏపీలో దగ్గర 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. డెవలప్ అయితేనే కదా నీకు రూపాయి ఆదాయం వస్తాయనే కదా నువ్వు దాని మీద నువ్వు ట్యాక్స్ కట్టగలవు. అటువంటి వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారు ఇవాళ కొత్తగా ఏపీలో. అది అభివృద్ధి కదా? డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడు. సోమరిపోతులు చేసేదే ఉంది ప్రజల్ని. ఇది వరకు ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఇస్తున్నాడు. విద్యా దీవెన ఉంది, జగనన్న గోరుముద్ద ఉంది. కడు పేదలు ఉన్నారు, ఒక పూట తిని ఒక పూట తినటానికి కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మఒడి ద్వారా ఎంత లబ్ధి పొందుతున్నారు? పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటున్నారా? అమ్మఒడి వేస్ట్ అంటున్నాడు కదండి చంద్రబాబు గారు. ఆడే వేస్ట్, అమ్మఒడి వేస్ట్ కాదు, ఆడు వేస్ట్. ఇప్పుడు ఏంటంటే ఆడ బాధ ఏంటంటే ఏదో రకంగా జగన్ ఓడించేస్తే ఆ బడ్జెట్లో మొత్తం అంతా మిగులుతుంది. మనం ఇప్పుడున్న 1,00,000 కోట్లు కాకుండా ఇంకో 1,00,000, 2,00,000 కోట్లు సంపాదించుకోవచ్చు అని రేడు. అంతకు మించి ఏమీ కాదు. ఏమి ఇస్తాడు? 610 మేనిఫెస్టోలు పెట్టాడు, 610 పెట్టాడు. ఒక్కడైనా కరెక్ట్గా చేశాడా? ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చూపించండి మీకు తెలిసి. జగన్ ఎన్ని పెట్టాడు, ఎన్ని చేశాడు? 99.8%. ఎటు వచ్చి ఎక్కడ మద్య నిషేధం ఒకటి పార్షియల్గా అమలైంది. ఇప్పటికీ ఆల్రెడీ మొత్తం అవన్నీ తీయించేసాడు. 43,000, 44,000 బెల్ట్ షాపుల నుండి తీయించేసాడు. ఆ రేట్లు పెంచాడు. ఇప్పుడు వస్తే ఇంకా రేట్లు పెంచుతాడు. మద్యం రేట్లు పెంచి ఇటు చంద్రబాబు ఏమంటున్నాడు? నేను వస్తే తక్కువ రేటుకి నాణ్యమైన మద్యం ఇస్తాడంట. ఎవడన్నా మాట్లాడవలసిన మాట ఏమో ముఖ్యమంత్రి అంటే జనాలు మద్యం తాగి చచ్చిపోవాలా? అసలు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. సంస్థాగతంగా ఇప్పటికి ఏది లేదు, బూత్ లెవెల్ లేదు, ఏమీ లేదు. ఒక గ్రామ కమిటీ లేదు, మండల కమిటీ లేదు, జిల్లా కమిటీ లేదు, ఏమీ లేదు. ఆయనే చెప్తాడు వైసీపీని నేను గెలవలేను అంతనే పొత్తు పెట్టుకున్నాను అంటాడు. 24కి 21 సీట్లు తెచ్చుకున్నాడు. 21లో మళ్ళీ 11 మంది టీడీపీ వాళ్ళే. బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళేగా. 21 మందిలో 10 మంది. ఆ 10 మంది కూడా ఎవరేంటో తెలియదు. నువ్వు పార్టీకి నాయకుడు అయ్యుండి నువ్వు జనసేన పార్టీకి అధినేత అయ్యుండి నేను భీమవరంలో పోటీ చేస్తానా, గాజువాకలో పోటీ చేస్తానా, పిఠాపురంలో పోటీ చేస్తానా, కాకినాడలో పోటీ చేస్తానని స్వయంగా నువ్వు చెప్పగలిగినంత దుస్థితిలో నువ్వు ఉన్నావు.
అసలు నువ్వు గెలుస్తావో లేదో కూడా తెలీదు. ఆ రకంగా ఉండవు. నువ్వు పార్టీకి అధినాయకుడు వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో 3 పార్టీలు ఒకటే ఇవ్వడం వల్ల జగన్ గారికి ఎలాంటి ఎఫెక్ట్ పడదంటారా? సమస్య లేదు. వాళ్ళు ముగ్గురు కాదు 30 మంది వచ్చినా జగన్ ఇంటర్కు కూడా పీకలేరు వాళ్ళు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు 100కి మన జనాభాలో నియర్లీ దగ్గర దగ్గర 80% బిలో యావరేజీ పిఓపి, పూర్ ఆఫ్ ది పూర్ వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరికీ 80% లబ్ధి చేకూర్చాడు జగన్ గారు. 80% లబ్ధి చేకూర్చారు. ఒక 20% ఉన్నారు ఎవరి అబో మిడిల్ క్లాసు లేకపోతే రిచెస్ట్ పర్సన్స్ 20. 80% ఎక్కడ, 20% ఎక్కడ? మల్లేశ్వరంలో పెడ నియోజకవర్గం సార్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఉప్పాల రాము గారు అలాగే పోటీ ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్, వీళ్ళిద్దరికి పోటీ చాలా ఉంది. మీరు ఏమనుకుంటున్నారు వీళ్ళిద్దరి విషయంలో? మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళిద్దరిలో కూడా రామునే వస్తాడు. సో రాము గారు ఎందుకని వస్తారు అనుకుంటున్నారు? రాము ఎందుకనంటే స్వతహాగా వాళ్ళ తండ్రి గారు రాంప్రసాద్ కూడా చాలా ఇదిగా చేశాడు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తే నాకు ఈ కష్టం ఉందని అంటే నిలబడి ఆ సమస్యను తీర్చేవాడు. ఆ సమస్యను తీరుస్తాడు. అదే ఇప్పుడు రాముకు వచ్చింది. ఆయన అంటే ఎవరికి నాకు చేయవలసిన పబ్లిక్ చేశాడు చాలాది. మీ గ్రామంలో మీ ఊర్లో కానీ ఏమన్నా మౌత్ పబ్లిసిటీ అమ్మా, మౌత్ పబ్లిసిటీ. దాన్ని మించింది లేదు కదా మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత శాంక్షన్ చేయించవచ్చుగా. జిల్లా పరిషత్ నుంచి దగ్గర ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఈ కాన్సీ మొత్తం శాంక్షన్ చేయించాడు డ్రింకింగ్ వాటర్ గురించి. ఇక్కడ వాటర్ గురించి వాటర్ దగ్గరికి 86 లక్షలు ఎంత శాంక్షన్ చేయించాడు ఇప్పుడు సిపిడబ్ల్యూస్కి మల్లేశ్వరంలో. అది ఆల్రెడీ వర్కులు చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు 10 డేస్కి 15 డేస్కి రివ్యూస్ పెడుతున్నాడు, రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు. కన్సల్ట్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేస్తున్నాడు, వాళ్ళతో మీటింగ్ పెడుతున్నాడు, వాళ్ళకి సజెషన్ చేస్తున్నాడు. ఈ రకంగా చేయండి అని అట్లా చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకేం కావాలి? మెయిన్ ఇక్కడ పెడన కాన్స్టిట్యున్సీలో ఉన్నది వాటర్ సమస్య ఒకటి. అంటే ఇక్కడ ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ మొత్తం 17 విలేజెస్. ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ మల్లేశ్వరంలో ఉన్నది 17 విలేజెస్ని కవర్ చేస్తుంది. ఇది 17 విలేజెస్ని అబౌట్ 12,000 పీపుల్, అబౌట్ 12,000 12,000 మందికి పైనే ఈ డ్రింకింగ్ వాటర్ తాగుతారు. ఈ మంచినీళ్ళు చెరువు ఇది. ఇప్పుడు దాన్ని ఆ సమస్య తీర్చడానికి 86 లక్షలు శాంక్షన్ చేయించాడు, పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ సీతనపల్లి అని కుర్తివెన్ను మండలం, ఇది బంటిమిల్లి మండలం, కుర్తివెన్ను మండలంలో సీతనపల్లి అని కుర్తివెన్ను దాటగానే వస్తుంది మీకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. లెఫ్ట్ సైడ్ అక్కడ ఇట్లాగే చెరువు ఉంది. దానికి 50 లక్షలు 60 లక్షలు ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ డ్రింకింగ్ వాటర్ గురించి. ఆల్రెడీ ఇప్పుడు చిన్నపాండ్రకలో సంపేలో కట్టిస్తున్నాడు. ఇక్కడ నుంచి ఇంతేర్ అని చెప్పని రిమోట్ ప్లేస్, అది సముద్రానికి ఆనుకుని ఉంటుంది. ఇంతేర్ అని 10 కిలోమీటర్లు ఇక్కడికి. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, అంటే ఇక్కడి నుంచి పైప్ లైన్ వెళ్తుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చిన్నపాండ్రకని ఇక్కడికి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ ఉంది, అక్కడ సంపేలు కట్టిస్తున్నాడు. ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళి ఆ ట్యాంక్లోకి పిలిచేసి అక్కడి నుంచి వాళ్ళకి రిలీజ్ చేస్తాడు సప్లై చేయడానికి. అది ఆయన చేస్తున్నాడు రాము గారు. మరి అసలు రాము గారు ప్రజలను పట్టించుకోడు, ఆయన స్వలాభాల కోసం పనిచేస్తాడు అని చెప్పేసి. స్వలాభాల కోసం పనిచేసే మనిషి కాదు, అంత అబద్ధం అది. నంబర్ 1 పర్సన్ రాము, మంచివాడు, స్వతహాగా చాలా మంచివాడు. నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఆప్యాయంగా పలకరిస్తాడు, మన బాధలు ఏంటని తెలుసుకుంటాడు. మ్యాక్సిమం ఆయన చేయగలిగినంత వరకు చేస్తాడు. రామునే ఈసారి వచ్చేది రామునే, డౌట్ లేదు అసలు. కృష్ణప్రసాద్ గారు తండ్రి గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. కృష్ణప్రసాద్ గారు తండ్రి గారు, కృష్ణప్రసాద్ గారికి వెంకట్రావు గారికి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ అబ్బాయి కృష్ణప్రసాద్కి అంత ఫాలోయింగ్ లేదు ఇక్కడ.